హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. ఇంకా దీంతో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. ఇంకా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇంకా వాటితో పాటుగా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే మీకు ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏఈజేఎల్ఎం ఉద్యోగాల మెరిట్ జాబితా విడుదల అంటూ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSNPDCL జూనియర్ ఇంజనీర్ ఏఈ కావచ్చు, అదేవిధంగా జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం పోస్టుల మెరిట్ జాబితాను అయితే విడుదల చేసింది. సో ఈ మేరకు సంస్థ వెబ్సైట్లో వాటిని అయితే పొందుపరిచారు. సో 48 ఏఈ ఎలక్ట్రికల్, అదేవిధంగా 1553 జేఎల్ఎం పోస్టులకు సంబంధించి గత ఏడాది 30న మనకైతే రాత పరీక్ష నిర్వహించారు. అయితే మాల్ ప్రాక్టీస్ కారణంగా ఈ పరీక్షను అదేవిధంగా నోటిఫికేషన్ రద్దు చేసినట్టు విషయం తెలిసిందే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ ఏడాదిలో మార్చి తిరిగి నోటిఫికేషన్ జారీ చేసి వీటికైతే పరీక్షలు నిర్వహించడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి మెరిట్ జాబితాను ఇప్పుడు ప్రజెంట్ అయితే వెబ్సైట్లో అయితే పొందుపరిచారు. సో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఒకసారి మీరు వెళ్ళి ఈ రిజల్ట్స్ చూసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో జూన్ 2వ వారంలో SI తుది ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ మనం నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 17,516 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకైతే చేరుకుంది. సో మొత్తం 587 SI ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించినటువంటి తుది రాత పరీక్ష ఫలితాలను జూన్ 2వ వారంలో ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటికే తుది రాత పరీక్షకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీని అయితే విడుదల చేసినట్టు బోర్డు మనకు తెలపడం జరిగింది. సో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించింది. అయితే త్వరలో దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచున్నట్లు ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా SI ఫలితాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది జూన్ 2nd వీక్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడైతే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ TSPSC నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది. ముఖ్యంగా AEE పరీక్ష అభ్యంతరాల స్వీకరణ అని చెప్పి చూడవచ్చు. సో TSPSC మే నెలలో నిర్వహించినటువంటి AEE ఎలక్ట్రికల్, అదేవిధంగా సివిల్ పరీక్షకు సంబంధించి శనివారం నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు TSPSC కార్యదర్శి అయితే తెలపడం జరిగింది. సో రెస్పాన్స్ షీట్లు లైవ్ లింక్ 26వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. సో సివిల్ ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను సైట్లో అందుబాటులో ఉంచారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక దాంతోపాటుగా 5 పరీక్ష ప్రిలిమినరీ కీలు విడుదలని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో TSPSC ఇటీవల నిర్వహించినటువంటి ఏవైతే మనకు పరీక్షలు ఉన్నాయో, సో ఇక్కడ చూసినట్లయితే AEE కావచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఏఓ, లైబ్రేరియన్ ఉద్యోగాలకు సో ప్రిలిమినరీ కీకి సంబంధించినటువంటి అభ్యంతరాలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సో ఆల్రెడీ నేను ఈవినింగ్ దీనికి సంబంధించి నేను మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. సో కొంతమంది అభ్యర్థులు జనరల్ స్టడీస్ పేపర్ కూడా మనకు పంపించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ వీడియో కావాలనుకున్నవారు వీడియో లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. నేను ఈవినింగ్ వరకు దానికి సంబంధించి జనరల్ స్టడీస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారనే దానిపైన ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమినరీకి ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో. OMR విధానంలో పరీక్ష నిర్వహణ, పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ నిర్వహణపై నెలకొన్నటువంటి అనిశ్చితకి హైకోర్టు నిర్ణయంతో తెరపడింది. సో ఇప్పటికే ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం అంటే మనకు జూన్ 11న దీనికి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు TSPSC ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పరీక్షా తేదీకి వారం రోజుల ముందే మనకు ఈ ప్రవేశ పత్రాలు జారీ చేయనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష OMR పద్ధతిలో నిర్వహించున్నట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో తెలంగాణ తొలి గ్రూప్ 1 కింద మనకు అత్యధికంగా 503 ఉద్యోగాలతో TSPSC మనకు గత ఏడాది ఏప్రిల్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కాకపోతే పేపర్ లీకేజ్ వల్ల దీన్ని తిరిగి మళ్ళీ జూన్ 11న నిర్వహిస్తున్నామని చెప్పేసి మనకు తెలపడం జరిగింది. అయితే ఇటీవల కొందరు అభ్యర్థులు ఆ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. సో వాయిదాకు మనకు హైకోర్టు అయితే నిరాకరించింది. దీంతో పరీక్ష యథావిధిగా నిర్వహించేందుకు కమిషన్ అయితే కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసింది. త్వరలోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రవేశ పత్రాలను వెబ్సైట్లో పొందుపరిచి ఉన్నట్లు, అంటే హాల్ టికెట్స్ మనకు త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
సిబిఆర్టీ విధానం పరిశీలన అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే మొదటగా సిబిఆర్టీ విధానంలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ చాలా అప్లికేషన్స్ రావడంతో సో ఇది కండక్ట్ చేయడానికి మినిమం 10 days పడుతున్న నేపథ్యంలో దీన్ని ఓఎంఆర్ విధానంలోనే కండక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనం కమిషన్ భావించినట్లు కూడా సో దీనిలో అయితే రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ అని ఇక్కడ చూసినట్లయితే మనకు ఏఈ పరీక్ష టాపర్ A+B² తెలియదు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో చూడవచ్చు. చిన్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక తెల్లముఖం, TSPSC ప్రశ్నపత్రాల కొనుగోలు నిందితుల ఎత్తుగడలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. A+B² అంటే 7వ తరగతి చదివేటువంటి విద్యార్థి సైతం టక్కున చెప్పేస్తాడు. కానీ ఏఈ పరీక్షలో టాపర్గా నిలిచినటువంటి అభ్యర్థి మాత్రం దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. సో కనీస పరిజ్ఞానం లేకపోయినా, గణితం రాకున్నా, చరిత్ర, రాజనీతి, అర్థశాస్త్ర అంశాలపై పట్టు సాధించకున్నా కూడా పోటీ పరీక్షలో నెగ్గారంటే ఇక్కడ చూడవచ్చు. అడ్డదారిలో కొనుగోలు చేసినటువంటి ప్రశ్నపత్రాలతో టాపర్లుగా నిలవడం గమనార్హం. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం బయటపడడంతో ఈ టాపర్ల అసలు రహస్యం అయితే వెలుగు చూసింది. సో ఇక్కడ హైదరాబాద్ నగర సిట్ పోలీసులు సమయస్ఫూర్తిని అయితే ప్రదర్శించారు. గ్రూప్ 1 ఏఈ, AEE, DAO తదితర పరీక్షల్లో టాపర్లను ప్రశ్నించాలనుకున్నారు. సో వారిని వేరువేరుగా సిట్ కార్యాలయానికి పిలిచి మాస్టర్ పత్రాలను దగ్గర ఉంచుకొని సమాధానం రాబట్టారు. సో వారి నుంచి వచ్చేటువంటి జవాబుల ఆధారంగా ప్రశ్నపత్రాల కొనుగోలు చేసినటువంటి వారిని గుర్తించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ నేను వారికి సంబంధించినటువంటి వ్యక్తులను అయితే ఇక్కడ ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగి సో ఎవరు తడబడుతున్నారు, ఎవరు కరెక్ట్గా సమాధానం ఇస్తున్నారు అనేటువంటి దానిపైన వీళ్ళైతే సిట్ అధికారులు అయితే విచారణ జరిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. కొంతమందిని అరెస్ట్ చేసినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక TSPSC రాత పరీక్షల ప్రాథమిక కీ విడుదల అని చెప్పేసి ఇంతకుముందు మనం చూసినటువంటి అప్డేట్ మరొకసారి ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు లీకేజ్ సంబంధించిన మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. పేపర్ల లీకేజ్ కేసు, ఎలక్ట్రిసిటీ DE అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఏఈ పేపర్ను 20 మందికి అమ్మినటువంటి నిందితుడు. సో పరీక్షకు 2 రోజుల ముందే మాస్టర్ పేపర్ లీక్. ఈ కేసులో 46కు చేరినటువంటి నిందితుల సంఖ్య 45 మంది అరెస్టు, సిట్ అదుపులో మరో 4 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TSPSC పేపర్ల లీకేజ్ కేసులో తవ్విన కొద్దీ లింకులు బయటపడుతున్నాయి. సో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ పేపర్ లీకేజ్ కేసులో వరంగల్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ DE రమేష్ను సిట్ శనివారం అరెస్ట్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ అర్ధ సెంచరీ దిశగా అరెస్టులు అని చెప్పేసి మరొక అప్డేట్ కూడా మనకు పేపర్ లీకేజ్ సంబంధించి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే TSPSC కేసులో ఇప్పటివరకు 44 మంది సో లింక్ ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి, నిందితుల సంఖ్య సెంచరీ దాటేటువంటి అవకాశం అని చెప్పేసి పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మనకు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా గదర్ పార్టీకి సంబంధించిన ఆర్టికల్ కావచ్చు, అండ్ కుతుబ్ షాహీలకు సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా ఇక్కడైతే ఉంది. ఇక దాంతోపాటుగా మనకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సంబంధించిన ఆర్టికల్ కావచ్చు, జాతీయోద్యమంలో పత్రికా రంగం సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా ఇక్కడ ఉంది. సో వీటిని కంపల్సరీ మీరు చదవండి, మీకు రివిజన్ పర్పస్లో అయితే యూజ్ అవుతుంది. మీరు ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కానీ, దానిలో నేను వీక్లీ వన్స్ వీటిని అయితే షేర్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే సో ప్రపంచ భూగోళ శాస్త్రం సంబంధించిన వాటిపైన ఒక ఆర్టికల్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆర్టికల్ కూడా ఇక్కడ ఉంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు భారతదేశ చరిత్ర, ముఖ్యంగా చోళులకు సంబంధించి, పాండ్యులకు సంబంధించిన వాటిపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే లోగో మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల లోగో రూపకర్త చర్యాల రవిశంకర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు అద్భుతమైనటువంటి కళాకృతులకు రూపమిస్తూ, కుంచెలోని రంగులతో వాటికి ప్రాణం పోస్తూ, అందమైనటువంటి చిత్రాలతో ఆలోచనాత్మక లోగోలు సృష్టిస్తూ తెలంగాణ యవనికపై ఇప్పుడిప్పుడే వెలుగొందుతున్నటువంటి చరిత్రకారుడు చర్యాల రవిశంకర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ సమాజం 21 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇటీవల మనకు ఆవిష్కరించినటువంటి లోగో ఏదైతే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ లోగోను ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. సో తెలంగాణ అస్తిత్వం 10 తెలంగాణ ప్రగతి ప్రస్థానం ప్రతిబింబించేలా రవిశంకర్ ఈ లోగోని అయితే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రోత్సాహంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంక ఇదే కాకుండా ఇక్కడ చూసినట్లయితే మనకు ఇప్పటివరకు కేసీఆర్ కిట్ కావచ్చు, అదేవిధంగా ఇది మనకు ప్రపంచ తెలుగు మహాసభలు గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ కావచ్చు, తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్, అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ తెలంగాణ రైతు బంధు సమితి అండ్ మనకేవైతే దివంగత మాజీ ప్రధాని పివి శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన లోగోను కూడా ఇతనే అయితే తయారు చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో తెలంగాణలో లోగో రూపకల్పనకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే రవిశంకర్ మారారు. సో దీంతో చర్యాల రవిశంకర్ను అందరూ లోగో మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పిలుచుకుంటున్నారు. సో క్వశ్చన్ ఎట్లా అంటే సో మనకు ఇటీవల తెలంగాణలో ఈ క్రింది ఎవరు లోగో మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పిలువబడుతున్నారని చెప్పేసి అడగవచ్చు. సో పేరు గుర్తుంచుకోండి, చర్యాల రవిశంకర్. అది లేదంటే ఇక్కడ మనకు తెలంగాణ
మనకేదైతే ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లోగోను ఎవరు చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేమ్ గుర్తుంచుకోండి, చెర్యాల రవిశంకర్ అని చెప్పేసి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆరోగ్య జ్యోతికి ప్రతిష్టాత్మక అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్కు ఎంపిక. సో ప్రతిష్టాత్మక నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్స్ నర్సెస్ అవార్డుకు బాన్స్వాడలోని మాతా శిశు సంరక్షణ దవాఖానా హెడ్ నర్సు పి ఆరోగ్య జ్యోతి ఎంపికయ్యారు. సో అత్యుత్తమ సేవలు అందించినటువంటి నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అదేవిధంగా కర్ణాటక న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఏటా ఈ అవార్డును అయితే అందిస్తాయంట. సో నర్సుగానే కాకుండా స్వచ్ఛందంగా ఆరోగ్య సేవలను అందిస్తున్నటువంటి ఆరోగ్య జ్యోతికి సో ఈ ఏడాదికి ఎంపిక చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నేమ్ గుర్తుంచుకోండి, అవార్డు పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేరుగా మనకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే ఇక్కడ చీతా ప్రాజెక్టు పర్యవేక్షణకు కమిటీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో దేశంలో ప్రవేశపెట్టినటువంటి చీతాలు మృత్యువాత పడుతున్నటువంటి నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో 11 మంది సభ్యులతో మనకు ఉన్నత స్థాయి చీతా ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీకి మనకు గ్లోబల్ టైగర్ ఫోరం సెక్రటరీ జనరల్ అయినటువంటి రాజేష్ గోపాల్ చైర్మన్గా అయితే వివరించున్నారు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే ఇటీవల మనకు చీతా ప్రాజెక్టుకు సంబంధించి ఎవరి పర్యవేక్షణలో కమిటీ వేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రాజేష్ గోపాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కమిటీలకు సంబంధించి మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్బాల్ పాఠ్యాంశం తొలగింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం, ప్రతిపాదనలను ఆమోదించినటువంటి అకాడమిక్ కౌన్సిల్, దేశ విభజన వ్యక్తులకు సిలబస్లో చోటు లేదు వీసీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఢిల్లీ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాజనీతి శాస్త్రం నుంచి పాకిస్తాన్ కవి మహమ్మద్ ఇక్బాల్పై ఉన్నటువంటి పాఠ్యభాగాన్ని తొలగించేందుకు విశ్వవిద్యాలయ అకాడమిక్ కౌన్సిల్ ఒక తీర్మానం అయితే పాస్ చేసింది. సో వీసీ యోగేష్ ప్రతిపాదించినటువంటి తీర్మానాన్ని అకాడమిక్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అధికారులు ఇక్కడ వెల్లడించారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇటువంటి మనకి ఎట్లా అడుగుతారంటే సో ఇటీవల కాలంలో ఏ యూనివర్సిటీ ఇక్బాల్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని తొలగించి వార్తల్లో నిలిచిందని చెప్పేసి అంటాడు, ఢిల్లీ యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు సారే జహాసే అచ్చా అనేటువంటి పాటను మనకు రాసింది మహమ్మద్ ఇక్బాలే. అదేవిధంగా సో మనకు ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు ఆలోచనకు మూలం కూడా ఇక్బాలే అని చెప్పి చెప్తారు. సో అటువంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అంటూ ఇక్కడ మనకు ఆ వీసీ అయితే చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో అతని యొక్క పాఠ్యాంశాన్ని తొలగిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ సారే జహాసే అచ్చా కవి చాప్టర్ తొలగింపు అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే దేశంలోనే మొదటిది బ్రాహ్మణ సదన్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 31న గోపనపల్లిలో ప్రారంభం. సో ప్రగతి భవన్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులతో సీఎం సమీక్ష అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి బ్రాహ్మణ సదన్ దేశంలోనే మొదటిదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సో హైదరాబాద్లో, సో ఇది ఎక్కడ ఉందనేది ఇంపార్టెంట్, హైదరాబాద్లో ఉన్నటువంటి గోపనపల్లిలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి దీన్ని సో ఈ నెల 31న సీఎం కేసీఆర్ గారు అయితే ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇది దేశంలోనే మొదటిది కనుక ఎక్కడ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్లేస్ అయితే గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే చింతాకు రంధ్రంలో దూరేటువంటి పట్టు చీర అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సిరిసిల్ల నేత కళాకారుడి యొక్క అద్భుత సృష్టి. సో పట్టు పోగులతో 150 గ్రాముల చీర తయారీ. సో 46 అంగుళాల వెడల్పు, 5.5 మీటర్ల పొడవు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సూక్ష్మ చీరతో నల్లా శ్రావణ్ అంటే ఇక్కడ అతని యొక్క ఫోటో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి నేత కళాకారుడు నల్లా శ్రావణ్ చింతాకు రంధ్రం నుంచి దూరిపోయేటువంటి సూక్ష్మ పట్టు చీరను రూపొందించారు. సో అగ్గిపేటలో ఇమిడేటువంటి చీరను 4 దశాబ్దాల కిందటే నేసి ప్రపంచానికి సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పినటువంటి నల్ల పరందాములు తనయుడే సో ఈ నల్లా శ్రావణ్ కుమార్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో అతని యొక్క కుమారుడే మరొక అద్భుతాన్ని అయితే ఇక్కడ సృష్టించడం జరిగింది. సో ఇక్కడ లూమ్స్పై పట్టు చీరను శనివారం ఆవిష్కరించారు. సో దాని యొక్క చూసినట్లయితే మనకు 46 అంగుళాల వెడల్పు వచ్చేసి 46, అదేవిధంగా 5.5 మీటర్ల పొడవుతోటి ఇదైతే ఉంటుందంట. సో గుర్తుంచుకోండి, ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతాడు, రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి తొలి తమిళ మహిళ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి తొలి తమిళ మహిళగా మనకు ఇక్కడ చూసినట్లయితే విరుదునగర్ జిల్లాకు చెందినటువంటి ముత్తిమిల్ సెల్వి నిలిచారు. సో ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో దేశంలోనే సో ఒక తమిళ వ్యక్తి మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మహిళగా అయితే మీరు రికార్డు సృష్టించడం జరిగింది. నేమ్ గుర్తుంచుకొని నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సో రాజరాజ చోళుడి కంటే ముందే సెంగోల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి పదం ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ చరిత్రకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకేంటంటే సో సెంగోల్ కావచ్చు, ధర్మదాండం, రాజదాండం కొన్ని రోజులుగా మనకు రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి పదాలు ఇవి. సో అంతకుముందు వాటి యొక్క ప్రత్యేకతపై సామాన్యుల్లో ఉన్నటువంటి అవగాహన అంతంత మాత్రమే. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వాటి గురించే చర్చ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే మనకి కొత్త పార్లమెంట్ భవనంలో స్పీకర్ ఛాంబర్ వద్ద కేంద్ర ప్రభుత్వం ఈ
ఈ స్వర్ణ తాపడం చేసినటువంటి వెండి ధర్మదండాన్ని ఉంచబోతున్నటువంటి సంగతి తెలిసిందే. సో రాజరాజ చోళుడి కాలంలో అధికార మార్పిడికి చిహ్నంగా వినియోగించినట్టుగా భావిస్తున్నటువంటి ఈ దండాన్ని సో ఆంగ్లేయుల నుంచి భారతదేశానికి అధికార మార్పిడి జరిగినటువంటి వేళ తిరిగి వినియోగించారంట. సో ఇంతకాలం మ్యూజియంలోనే ఓ బంగారు చేతికారలాగా ఉండిపోయింది. సో ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి సముచిత గౌరవాన్ని కల్పించేటువంటి పేరిట కొత్త పార్లమెంట్ భవనంలో దీన్ని ప్రతిష్ఠించనుందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఇది మనకు ఎక్కువగా వార్తల్లో గత 1 వీక్ నుంచి కనబడుతున్నటువంటి పదం అనమాట. సో కొన్ని వందల ఏళ్ల క్రితమే ఇది మనకు వినియోగించినటువంటి బాదామి చాళుక్యులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది వచ్చేసి ఎక్కడంటే మనకు ప్రపంచ వారసత్వ హోదా ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ పట్టడకల్ విరూపాక్షి దేవాలయం పైన నటరాజస్వామి మూర్తి పక్కన సెంగోల్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ ఇమేజ్ కూడా అయితే చూడవచ్చు. సో ఇది ఒక యునెస్కో ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందినటువంటి కర్ణాటకలోని పట్టడకల్ దేవాలయం సమీపంలో విరూపాక్షి ఆలయం మీద ఉన్నటువంటి నటరాజస్వామి శిల్పం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నంది ధ్వజం రూపంలో రాజదండం చెక్కి ఉండటాన్ని ఈ శిల్పం పక్కన చూడవచ్చు. సో అధికార మార్పిడి గుర్తుగా మనకు క్రీస్తు శకం 745లో దేవాలయాన్ని అయితే నిర్మించారు. సో ఈ రాజదండాన్ని సెంగోల్ ఉపయోగించారని చెప్పేసి చరిత్ర పరిశోధకులు చెబుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ దాని గురించి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్, ఇది మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటుంది కనుక ఒకసారి దీనికి సంబంధించి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇంకా మిగతా విషయాలను కూడా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.